శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనం సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి 1:49 వరకు, తదుపరి అష్టమి. మృగశిర నక్షత్రం ఉదయం 11:17 వరకు, తదుపరి ఆర్ద్ర నక్షత్రం. శోభన యోగం రాత్రి 2:51 వరకు, తదుపరి అతిగండ యోగం. గరజీకరణం మధ్యాహ్నం 2:38 వరకు, తదుపరి వణిజకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 12:48 నుండి 2:21 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:26 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:29 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:24 నుండి 8:57 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, వసంత ఋతువులో వసంత నవరాత్రులు జరుగుతున్నటువంటి ఈ రోజున 7వ రోజు, అలాగే శుక్రవారం రావడం, శక్తి దేవత అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఇది. ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషమైంది. అలాగే శుక్రవారం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే, సమస్త శుభాలను మనకు ప్రసాదించినటువంటి అమ్మవార్లలో కూడా లక్ష్మీదేవి సంపత్ప్రదాయిని, ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి లక్ష్మీదేవి ఆరాధన చేయటం మనం లోక వ్యవహారంలో చూస్తూ ఉంటాం. నవరాత్రుల్లో పూజలు అందుకునేటటువంటి ప్రధాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరి కూడా రోజుకొక శక్తి రూపంగా ఆవిడ ఆరాధన అందుకుంటూ ఉంటుంది. ఈ రోజున ఐశ్వర్యాధిష్టాత్రి శక్తిగా అమ్మ అర్చనలు అందుకుంటూ ఉంటుంది. కనుక ఆ నవరాత్రులు చేసేటటువంటి వాళ్ళే కాకుండా మామూలుగా సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు అమ్మవారి దగ్గర దీపం పెట్టి అమ్మవారిని గుడాన్న ప్రీత మానస అంటారు. అంటే బెల్లంతో తయారు చేసినటువంటి పాయసం అమ్మవారికి చాలా ప్రీతి. కనుక యథాశక్తిగా లలితా సహస్రనామం లేదా లలితా అష్టోత్తరం, ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్ళు కనకధారాస్తవం లేదా లక్ష్మీ అష్టోత్తరాన్నైనా సరే, లేదంటే అమ్మవారి యొక్క దివ్యనామం అయినటువంటి శ్రీ మహాలక్ష్మి నమః లేదా శ్రీయై నమః అనేటటువంటి నామాన్నైనా సరే యథాశక్తిగా ఉపాసించి అనుష్ఠించి జపించి ఆ నామంతో అమ్మవారి యొక్క అర్చన చేసినట్లయితే అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృప మనకి లభిస్తుంది. ఒకే శక్తి అనేక రూపాల్లో అమ్మవారు వ్యక్తమవుతూ ఉంది. అమ్మవారి యొక్క నామాల్లో చూచినట్లయితే గంగా భవానీ గాయత్రి, కాళీ లక్ష్మీ సరస్వతి, రాజరాజేశ్వరి బాల, శ్యామల లలిత దశ అని చెప్పడం జరిగింది. అంటే 10 శక్తుల రూపంలో అమ్మ ఆయా సందర్భాలను బట్టి వ్యక్తమవుతూ ఉంది. ఒకే అమ్మ ఇన్ని రూపాల్లో మనకి కనపడుతుంది. కాబట్టి అటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పరదేవత యొక్క ఆరాధన మనం యథాశక్తిగా చేయటం వల్ల అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పెద్దల మాట. ఎందుకంటే అమ్మంటే శక్తి. మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఏ పని చేయాలన్నా, ఆఖరికి శ్వాస తీసుకోవాలన్నా కూడా మనకి శక్తి కావాలి. ఎందుకంటే లోకంలో ఎవరైనా బలహీనంగా ఉంటే శక్తిహీనుడురా అంటారు తప్ప విష్ణుహీనుడనో శైవహీనుడనో అనరు. ఈ విధంగా సౌందర్యలహరిలో కూడా అమ్మ యొక్క వైభవం అనేకాలుగా చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి అమ్మ దయ అందరిపై పరిపూర్ణంగా ఉండాలని శ్రీమాత శ్రీనామాన్ని మనసారా స్మరిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని వాడినట్లయితే సర్వశుభాలు నేటి కొనసాగుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ సప్తమి, శుక్రవారం, నక్షత్రం మృగశిర, తదుపరి ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, వృషభంలో గురుచంద్రులు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో రవి రాహులతో పాటు బుధ శుక్ర శనులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా అనుకున్న పనులని శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉంటుంది. పట్టుదలతో చేయదలిచిన ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది. కుటుంబంలో ఉండే అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తూ ఉంటారు. పాతకాలపు మిత్రులు మళ్ళీ ఒకసారి కలిసి ఆనందాన్ని పంచుకోగలుగుతారు. వినోద విహారయాత్రలు చేయాలనేటువంటి ఆలోచనకి వచ్చి దాదాపుగా ఆ యాత్రల్ని ముగించుకోగలుగుతారు. గృహానికి సంబంధించినటువంటి అలంకరణల్ని చేయాలని ఆలోచన చేస్తారు. దానికోసం తగినటువంటి ఆర్థికమైనటువంటి నిర్ణయం ఒకటి చేసుకుని అంత మాత్రమే ఖర్చు పెట్టాలనే ఆలోచనకు వస్తారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో శుభవార్త వినిపించవచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధంగానే ఉండాలి అని అనుకుంటారు. పై అధికారులతో విరోధించే ఆలోచన ఉండదు. దురదృష్టవశాత్తు పై అధికారులు మరో తీరుని అవలంబిద్దామని అనుకున్నట్టయితే సున్నితంగా ఆ ఆలోచనని తిరస్కరించగలుగుతారు. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కోసమని సరైనటువంటి సంస్థలో పెట్టుబడిని పెట్టగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ముందునాటి కలిసి వస్తాయనేటువంటి అభిప్రాయంతో బంగారము, వెండి మొదలైనటువంటి ఉత్తమ లోహాలని కొనేటువంటి ఆలోచనకి వస్తారు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అందరూ కలిసి ఐకమత్యంతో ఉండేటువంటి కారణంగా చెప్పలేనటువంటి ఆనంద ఉత్సాహాలతో ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా కొద్దిగా తేడాగా ఉన్నప్పటికీ కూడా పైకి సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా దాంపత్య విషయంలో, భార్యాభర్తల విషయంలో చిన్నమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఎవరో ఒకరు తప్పనిసరిగా తగ్గడం అత్యవసరం. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి కానీ, స్వదేశాల్లో ఉన్నవారు విదేశానికి కానీ ఏదో ఒక వార్త కారణంగా వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో పై స్థాయి పని ఉంటుంది తప్ప పై స్థాయి వేతనం మాత్రం ఉండకపోవచ్చు. అయినా సర్దుకుపోతూ ఉండడం తప్పనిసరి ఈ రాశి వారికి. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో విశేషమైనటువంటి వ్యయం అయ్యే అవకాశం ఉంది. అలా వ్యయపరుచుకోవడం ఎంతైనా అవసరం ముందు నాటికి సంతాన విద్య అభివృద్ధి కోసం. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారికి వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా వ్యథతో ఉంటారు. కింకర్తవ్య పరిస్థితి, ఏం చేయాలో తెలియనటువంటి ఆలోచనతో ఉంటారు. తప్పనిసరిగా రుణాన్ని చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఏదో భగవంతుడు అప్పటికప్పుడు ఒక చక్రాన్ని అడ్డువేసి రక్షిస్తూ ఉంటాడు తప్ప నిజానికి గ్రహస్థితి అంత అనుకూలంగా మాత్రం వీరికి ఉండకపోవచ్చు. తేలికగా అయిపోయే పని కూడా అతి శ్రమ మీద చిట్ట చివరి క్షణంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎందరో వీరికి సహాయపడేటువంటి అవకాశం ఉన్నటువంటి కారణంగా పనులన్నీ పూర్తవుతాయి. ఈ లోపల మాత్రం ఆందోళన విపరీతంగా ఉండే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో అన్యోన్యతాభావం పెద్దగా ఉండదు. ఆ కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వాదోపవాదాలు తరచూ జరిగే అవకాశం ఉంటుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మి దేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచనని వినే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పైకి ఉత్సాహంగా ఉంటారు. లోపల మాత్రం అంతటి ఉత్సాహం ఉండకపోవచ్చు. ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది. రుణదాతలైనటువంటి వారి నుండి తాత్కాలికంగా ఒత్తిడి ఉంటుంది.
ఆ ఒత్తిడికి సరైనటువంటి సమాధానాన్ని వీరిస్తూ ఉండేటువంటి కారణంగా సంతృప్తి పడి తాత్కాలికంగా ఒత్తిడిని లేకుండా చేస్తారు రుణదాతలైనటువంటి వారు. ఇప్పటికీ ఆస్తుల కొనుగోలు విషయంలో అత్యాశని చూపిస్తూ ఉంటారు ఈ రాశివారు. తప్పక సంతానంలో ఒకరికి వివాహ లాభం అయితే ఉంది, కానీ ఏ విధమైన అసత్యాన్ని అధర్మాన్ని పాటించకుండా వివాహాన్ని నిర్వర్తించడం ఎంతైనా సరైనటువంటి పని. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగి తీరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆదరణ, ఖ్యాతి కలిగే అవకాశం ఉంది. అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడం తప్పనిసరి. పైనుండి సంపూర్ణమైనటువంటి భాషాపరమైన, జ్ఞానపరమైన మహానుభావులు ఎందరో ప్రత్యేకమైనటువంటి వార్తలు పంపుతూ వీరి స్థాయిని పెంచేందుకు తగినటువంటి విధంగా వీరి రచనల్ని ఆహ్వానిస్తూ కనిపించవచ్చు. అనుకోనటువంటి ప్రతిభ బయటపడే అవకాశం ఉంది. ప్రతినిత్యం కూడా భాషా వ్యాసంగం మీదే ఉండే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. కుటుంబంలో అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే విధానం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే గొప్పదైనటువంటి సంస్థతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రోజున ఈ రాశి వారికి. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని తులసి దళాలతో అర్చించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించుతుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. సంతానం ప్రతిభ మరింతగా పెరుగుతూ ఉండేటువంటి కారణంగా ఆనందోత్సాహాలతో ఉండగలుగుతారు కూడా. రుణాలన్నీ తీరిపోయినటువంటి కారణంగాను ఇతరులు తమ వద్దకి రుణాన్ని అడగడం కోసం వచ్చేటటువంటి స్థాయికి తాము ఎదగడాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఆనందపడుతూ భగవంతుడికి మొక్కుల్ని పూర్తి చేసుకుంటూ కనిపిస్తారు. నూతనమైనటువంటి పెట్టుబడిని పెట్టడం కోసం తగినటువంటి సంస్థ కోసం బాగా ఆలోచిస్తూ ఉత్తమమైనటువంటి సంస్థని ఒకదాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. దాని గురించి పెట్టుబడి పెట్టడం కోసమని ముఖ్యులైనటువంటి వారితో సంప్రదింపులు చేస్తూ కనిపిస్తారు. పై అధికారులతో విరోధం ఏమాత్రము తెచ్చుకోరు. తమ తండ్రి కానీ తమ ముఖ్యులైనటువంటి వారు కానీ విరోధించినప్పటికీ కూడా ధైర్యంగా ఆ మాటని కాదు అని అనగలిగిన చక్కని సత్తాని సంపాదించుకుంటారు తులారాశి వారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని పంచపుష్పాలతో అంటే తెల్లనైనటువంటి రంగు కలిగిన 5 జాతుల పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక గృహ లాభానికి అవకాశం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కాల పరిస్థితులను బట్టి మంచి అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. వృద్ధులు, అనారోగ్యవంతులు అనేటువంటి వారికి ఆరోగ్యం చక్కగా ఉంటూ ఉంటుంది. ఔషధ సేవని సక్రమంగా వారు చేస్తూ ఉండేటువంటి కారణంగా వీరికి మానసికమైన ఆందోళన ఉండదు. స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి, విదేశంలో ఉన్నవారు స్వదేశానికి వచ్చే అవకాశం బలంగా ఉన్నటువంటి కారణంగా వారితో ఆనందోత్సాహాలతో కాలాన్ని పంచుకుంటూ కనిపిస్తారు. పరిష్కరింపబడవలసిన సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా వాటిని ఆనంద సమయంలో గుర్తు చేసుకోవడానికి మాత్రం పడరు. తాము స్థాపించినటువంటి సంస్థలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఆ ముఖ్యులైనటువంటి వారితో కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. పై ఎత్తున ఏవైనా పొరపాట్లు జరుగుతున్నాయా అనే విషయాన్ని గమనించుకుంటూ ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశివారు జయలక్ష్మీదేవిని బిల్వదళాలు అంటే మారేడు దళాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక లాభం కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతీకార బుద్ధితో ఉంటారు. కోపం, పట్టుదల విశేషంగా ఉంటుంది లోపల.
ఆ ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో చుట్టాలు దగ్గర వారా దూరం వారా, వీరితో ముందు నాటికి అవసరాలు రాబోతాయా, ఏ ఆలోచన వారికి తట్టదు. తొందరపాటుతనంతో మాట్లాడే అవకాశం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. అధికారానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని అంతటినీ కూడా ఒకచోట భద్రపరుచుకునే విధానం గోచరిస్తూ ఉంటుంది. అయినా కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినప్పటికీ కూడా సొంత కుటుంబంలో వచ్చినటువంటి అవసరానికి కనీసం రుణంగా కూడా వేయడానికి ఏమాత్రం మనసు పుట్టకపోవచ్చు. ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఈ రాశివారు. ఈ రోజున మాటల్లో తొందరపాటుతనం ఉంటుంది. ఆ కారణంగా కొద్ది ఇబ్బందుల్ని ఘర్షణల్ని ఎదుర్కోవలసి రావచ్చు ఈ రోజున ఈ రాశివారు. శుక్రవారం సందర్భంగా ధనురాశివారు శ్రీలక్ష్మీదేవిని పంచ అమృత జలాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన భూ లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆందోళన హెచ్చుగా ఉంటుంది. ఆందోళనతో పాటు అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించే అవకాశం ఉండొచ్చు. ఎవరితోనూ మాట్లాడడానికి అవకాశం లేనటువంటి ఆంక్షల్ని తల్లిదండ్రులు పెట్టే అవకాశం గోచరిస్తుంది. అలాంటి గమన నిరోధం అంటే వెళ్ళడాన్ని ఆపడం, మాట్లాడేదాన్ని మాట్లాడదాన్ని శాసించడం, ఇలాంటి వ్యతిరేక నిర్ణయాల కారణంగా పరిస్థితిలో తారుమార్లు కలిగే అవకాశాలు ఉండొచ్చు. ప్రతి విషయానికి మాటకు మాట చెప్పేటువంటి ధోరణి మరింత పెరిగి కనిపిస్తుంది ఈ రాశివారిలో. లౌకికమైనటువంటి అహంకారం మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని గంధ జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం తప్పక సిద్ధించడమే కాకుండా ఉత్తమ పరీక్ష విజయాలు లభించే అవకాశం స్పష్టంగా ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన చదువు మరీ ఆనందంగా సాగుతూ ఉంటుంది. ఎవరితోనూ వాద వివాద ధోరణి ఏర్పాటు చేసుకోరు. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవాలని కానీ లేదా కట్టిన ఇంటిని కొనుక్కోవాలనే ఆలోచన కానీ కలిగి ఉంటారు. ఇంటిని కట్టుకోవడం కంటే కట్టినటువంటి దాన్ని కొనుక్కోవడమే శ్రేయస్కరం అని యథార్థంగా పంచాంగం తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక భావం మరింతగా పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరికైతే ఇంత అవసరమా అనే ఆలోచన కూడా కలగచ్చు. కానీ మంచి తెలివితేటలతో ఈ రాశివారు ప్రవర్తిస్తారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని అర్చించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గాలిలో దీపం పెట్టి అనేటువంటి సామెతకి అనుగుణంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం చేస్తున్నటువంటి ఆ వ్యాపారానికి వ్యాపారపు పెట్టుబడికి సరిపోయే సందర్భాలు ఉండకపోవచ్చు. వృత్తిపరంగా వీరి నైపుణ్యం అయితే గుర్తింపబడుతుంది కానీ ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి వృత్తి ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. పూర్వం దాచుకున్నటువంటి నిలువల నుండి ఖర్చు చేసే అవకాశం ఉండొచ్చు. మొగమాటం మరింతగా ఉండేటువంటి కారణంగా ఎప్పటి పరిస్థితిని అప్పుడు తెలుసుకునే అవకాశం వీరికి ఉండకపోవచ్చు. ఏ విధమైనటువంటి అనారోగ్యం అయితే ఉండదు కానీ తాత్కాలికమైనటువంటి మానసిక ఆందోళన మాత్రం వీరికి తప్పనిసరిగా వచ్చు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలగడమే కాకుండా పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే
గ్రహాల ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలంటే, గ్రహాలన్నీ అనుకూలించాలంటే జన్మరాశి లేదా నామరాశిని బట్టి సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి శనైశ్చరుడి బలం లేదు. అష్టమ శని దోష ప్రభావం ఎక్కువగా పనిచేస్తోంది. సంవత్సరం మొత్తం సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోష ప్రభావం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి అష్టమ శని దోషం వల్ల వచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, శని భగవానుణ్ణి సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలంటే గోపూజ విశేషంగా సహకరిస్తుంది. అష్టమ శనిలో ఎవరైతే గోపూజ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సంపూర్ణంగా శనైశ్చరుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా శనివారం గోశాలకు వెళ్ళి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయండి. గోవుకి ఏదైనా ఆహారం తినిపించండి. శనివారాలు గోవుకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించినట్లయితే, ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ గోమాతకు ప్రదక్షిణలు చేసినట్లయితే అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, అంటే శనిహోర ఉన్న సమయంలో 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1 కిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. ఈ దానం అనేది సంపూర్ణంగా అష్టమ శని దోషాన్ని తొలగింపజేస్తుంది. సింహరాశి వాళ్ళు అష్టమ శని వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. అలాగే ఈ సంవత్సరం మే 18వ తేదీ నుంచి సింహరాశి వాళ్ళకి రాహువు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ రాహు దోషం, 7వ స్థానంలో రాహు ఉండటం వల్ల కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, సప్తమ రాహుదోషం తొలగిపోవాలంటే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి శుక్రవారాలు లేదా ఆదివారాలు దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. సింహరాశి వాళ్ళు రాహుకాలంలో దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని, గ్రామ దేవతలు ఇలా ఉగ్రదేవతల ఆలయ ప్రాంగణాల్లో నిమ్మకాయ దీపాలు రాహుకాలంలో వెలిగించినట్లయితే సప్తమ రాహు దోషం అనేది ఈ సంవత్సరం మొత్తం తొలగిపోతుంది. అప్పుడు వ్యక్తుల్ని నమ్మి మోసపోవటము, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం, ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మే 18వ తేదీ నుంచి జన్మంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో కేతువు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆకస్మిక అనారోగ్య సమస్యలు వస్తాయి. అనుకోకుండా నైరాస్యం వస్తూ ఉంటుంది. ఈ జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ సంవత్సరంలో వచ్చే మంగళవారాలు సునకాలకు రొట్టెలు ఆహారంగా వేయాలి. రొట్టె ముక్క మీద కొద్దిగా నువ్వుల నూనె రాసి సునకాలకు ఆ రొట్టెలు ఆహారంగా వేస్తే జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. సంవత్సరం మొత్తం సింహరాశి వాళ్ళకి కేతు బలం పెరుగుతుంది. అయితే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే 15 నుంచి గురువు పరమాద్భుతంగా యోగిస్తున్నాడు. లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. మే 15 నుంచి అక్టోబర్ 17 వరకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా కూడా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచార ప్రభావం వల్ల 12వ స్థానంలో సంచారం చేస్తాడు. అప్పుడు మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అతిచారం వల్ల గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మాత్రం గురువారం పూట శనగలు దానం ఇచ్చుకోండి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో నెలకు ఒకసారి లేదా వీలైనప్పుడు 1.25 కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకోండి. ఇలా చేస్తే వ్యయంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు తొలగిపోతాయి. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత గురువు వక్రించి లాభస్థానంలోకి వస్తాడు. అప్పుడు ఇంకా అద్భుతంగా వృత్తిపరంగా పురోభివృద్ధి సంవత్సరాంతం వరకు ఉంటుంది. విశేషమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ సంవత్సరం మొత్తం అష్టమ శని దోషం ఉంది. శనైశ్చరుడి బలం లేదు, రాహు బలం లేదు. మే 18 నుంచి రాహుకేతువులు
సప్తమంలో జన్మంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి శనేశ్వరుడికి రాహుకేతువులకి పరిహారాలు చేసుకోవాలి. అయితే గురుబలం మాత్రం సింహరాశి వాళ్ళకి మే 15 నుంచి బ్రహ్మాండంగా ఉంది. కేవలం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు అతిచారం చేసినప్పుడు మాత్రమే వ్యయస్థానంలో ఉంటాడు. ఆ సమయంలో గురువుకు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన సంవత్సరం మొత్తం కూడా విశేషమైన గురుబలం వల్ల వృత్తిపరంగా ధనపరంగా సింహరాశి వాళ్ళు మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభం లాభం శీర్షికన విశ్వావసు నామ సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే కన్యారాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.